ఎవరైతే నిష్కామ కర్మను ఆచరిస్తారో వాళ్ళు బుద్ధివంతులు అని చెప్పి ఉన్నారు పరమాత్మ. అలాంటి వాళ్ళు మోక్షపదాన్ని పొందుతారు. మోక్షపదము అంటే ఎప్పటికీ సంతోషము లేకపోతే దుఃఖరహితము అయినది. అలాంటి మోక్షపదాన్ని జనులు ఎప్పుడు పొందుతారో నిరూపించుచున్నారు ఈ పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటవేయునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దాని గూర్చియు నీవు విరక్తిని కలిగి ఉందువు. అంటే ఎప్పుడైతే నీ బుద్ధి అజ్ఞానమనే మాలిన్యాన్ని దాటివేస్తుందో అప్పుడు నువ్వు వినాల్సిందేముండదు. విన్నదాన్ని గురించి అంటే గతంలో విన్నదాన్ని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతి విషయం నందు విరక్తిని కలిగి ఉంటావు. అంటే సన్యాసాన్ని స్వీకరిస్తాము అని అనుకోకూడదు ఇక్కడ. ఆ అజ్ఞానము, మాయ, ప్రకృతి ఇలాంటివన్నీ ఏముండవు అన్నమాట. పరమాత్మ తను మాత్రమే ఉంటారు. ఆత్మ పరమాత్మ. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో ఆ బుద్ధితోటి అప్పుడు తనకి దేని మీద ఆసక్తి ఉండదు. అలా ఆసక్తి లేకపోయినప్పుడు అన్నిటి యందు సమభావన కలుగుతుంది. ఆ మోహకలిలం అని చెప్పినందువల్ల ఈ జనుల హృదయములందు అజ్ఞానమును మురికి చేరియున్నదని దాన్ని ప్రయత్నపూర్వకంగా మన పనుల ద్వారా నిష్కామ కర్మాచరణ ద్వారా ఆత్మవిచారణ ద్వారా తొలగించుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవలసింది అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు పరమాత్మ. కాబట్టి మనం మొదటగా చేయవలసింది ఏంటంటే మన పనిని మనం సక్రమంగా నిర్వర్తించాలి. అలా నిర్వర్తించిన తర్వాత దాని ఫలితాన్ని గురించి ముందుగా ఆలోచించకూడదు. మనం మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. కాబట్టి చేసే పనినే దైవ భావనతోటి భగవంతునికి అర్పిస్తున్నాననే భావనతోటి చేసి ఆ తరువాత అలా చేసినప్పుడు మన మనస్సు అనేది పవిత్రమవుతుంది. అలా పవిత్రమైన మనస్సులో పరమాత్మని చేరుకోవడానికి అర్హత సంపాదిస్తుంది. అలా పరమాత్మని గురించి ఆలోచిస్తున్నప్పుడు మోక్షపదాన్ని చేరుకుంటాం. మోక్షం అంటే వేరే ఏమో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండటాన్నే మోక్షము అంటున్నారు. దుఃఖాల రహితంగా ఉండే స్థితిని మోక్షము అంటున్నారు. కాబట్టి మనమందరం కూడా జీవితంలో ఇలాగా ఆచరించి ఆ పరమాత్మను చేరుకోవడానికి మోక్షపదాన్ని చేరుకోవడానికి ప్రయత్నం